హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన వెపన్స్ అనే ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ మాత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో సూపర్గా తీసినారనే చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ మొత్తాన్ని ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు చూడండి. నిజంగా సూపర్ ఉంటుంది. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్ అబ్బా. ఊర్లో ఉన్న పిల్లలందరూ ఒక్కసారిగా మిస్ అయిపోతారు. ఆ పిల్లలందరూ ఎలా మిస్ అయినారు, ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళిపోయినారు, లాస్ట్కి వాళ్ళను కనిపెట్టారా లేదా అనే విషయం చాలా సింపుల్ గానే ఉంటుంది. బట్ వాళ్ళను కనిపెట్టేటప్పుడు ఒక్కో క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి డిఫరెంట్ యాంగిల్లో చూసినప్పుడు ఒకే మూవీని వేరొక మూవీలా కనిపిస్తుంది. మధ్య మధ్యలో వాడెవడో వస్తాడు, వాడెవడో వెళ్తాడు, ఏది అర్థం కాదు. కానీ ఎండింగ్ లోనే ఓహో అందుగా వాడు వచ్చింది, అందుగా వీడిలా చేసింది అని చెప్పి ఒక క్లారిటీనే వస్తుంది. సో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సూపర్ ఇంట్రెస్టింగ్ మూవీ. ఓపెనింగే ఒక చిన్న పాప నరేషన్తో మూవీ స్టార్ట్ అవుతుంది. తనేం చెప్తుందంటే ఇదే టౌన్లో కరెక్ట్గా 2 years బ్యాక్ చాలా మంది చనిపోయినారంట. బట్ వాళ్ళ గురించిన న్యూస్ ఆర్టికల్స్ మీరు ఎటువంటి న్యూస్ ఛానల్లోనూ ఎటువంటి న్యూస్ పేపర్లోనూ మీరు చూడలేరు. ఎందుకంటే ఆ కేసుని సాల్వ్ చేయలేక ఇక్కడున్న పెద్ద మనుషులు పోలీసులందరూ కలిసి ఆ విషయాన్నే కప్పేసినారు. కానీ నేను మీకు ఆ విషయాన్ని చెప్తా అని చెప్పి ఒక చిన్న స్కూల్ని చూపిస్తారు. ఇక్కడ వస్తుంది కదా తనే అనమాట మన మూవీ యొక్క హీరోయిన్. తను రీసెంట్ గానే ఈ స్కూల్లో ఒక టీచర్ గా జాయిన్ అయింది. సో రెగ్యులర్ గానే స్కూల్ కి వచ్చేటట్టు ఈ రోజు కూడా స్కూల్ కి వచ్చింటుంది. బట్ క్లాస్ కి రాగానే షాక్ అయిపోతుంది. ఎందుకంటే తన క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ ఏ ఒక్కరూ క్లాస్ కి రాలేదన్నమాట, ఒక్క బుడ్డోడు తప్ప. సరే మిగతా పిల్లలందరికీ ఏమైంది, వాళ్ళెందుకు స్కూల్ కి రాలేదు అంటే కరెక్ట్ గా దానికి ముందు రోజు నైట్ ఎగ్జాక్ట్ గా 2:17 AM కి పిల్లలందరూ సంతోషంగా ఒక్కసారిగా ఇంటి నుంచి బయటికి వచ్చి అట్లే నవ్వుకుంటూ చీకట్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తిరిగి రాలేదు. అసలు ఏమైంది, ఎందుకు అలా పరిగెత్తినారు, ఎవరు చెప్పి పరిగెత్తినారు అని చెప్పి ఎవరికి తెలియదు అనమాట. కానీ కరెక్ట్ గా 2:17 తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి పిల్లోడు ప్రతి పాప ఇంటి నుంచి బయటికి వచ్చి అట్లే వెళ్ళిపోయినారంట. దగ్గర దగ్గర 17 నుంచి 18 పిల్లల దాకా ఒకేసారి ఇంటి నుంచి బయటికి వచ్చేసినారంట. అది కూడా ఎగ్జాక్ట్ గా 2:17 కి. అంత ఎగ్జాక్ట్ గా వాళ్ళలా చెప్పగలుగుతున్నారు అంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి పాప పిల్లోడు కరెక్ట్ గా 2:17 కి అలారం పెట్టుకొని మళ్ళీ లేచి అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళిపోయినారంట. సరే ఆల్మోస్ట్ అందరూ సీసీటీవీ కెమెరాస్ ని యూజ్ చేస్తుంటారు కదా, దాన్ని యూజ్ చేసి ఏదైనా లీడ్స్ ని కనిపెడదామంటే ఎస్ దాంట్లో రికార్డ్ అయింది. కరెక్ట్ గా పిల్లలు 2:17 కి ఇంటి నుంచి బయటికి పోయినారు. కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినారు, ఎవరు చెప్తే వెళ్ళినారు అని చెప్పి తెలియదు అనమాట. ఆ తర్వాత పిల్లలు తిరిగి రాలేదంట. ఆల్మోస్ట్ క్లాస్లో ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోయినారు, ఒక్క ఆలెక్స్ గారు తప్ప. సో ఆ బుడ్డోడికి ఏమైనా తెలిసి ఉంటుందేమో అని చెప్పి చూడన్న పిల్లలందరూ కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళినారా, లేదంటే వాళ్ళ అమ్మ నాన్నకు ఏమైనా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఒకేసారి వెళ్ళిపోయినారా, లేదంటే టీచర్ ఏమైనా అనిందా, లేదంటే నీకు చెప్పకుండా వెళ్ళిపోయినారా అని చెప్పి తిప్పి తిప్పి వేస్తుంటారు. పాపం వాడికి కూడా ఏం తెలిసినట్టు లేదు. సో ప్రతిదానికి తలను అడ్డంగానే ఊపుతుంటాడు. ఇంకా నెక్స్ట్ మన హీరోయిన్ ఇంట్రాగేట్ చేస్తే మన హీరోయిన్ కూడా పాపం ఏం తెలియదు అనమాట. నేను మామూలుగా క్లాస్ చెప్పేటట్టుగానే ప్రతిరోజు చెప్పినాను, బట్ ఈ రోజు మాత్రమే సడన్ గా పిల్లలందరూ మాయమైపోయినారు అంటుంది. కట్ చేసే నెల అయింటుంది. ఇప్పటికీ పిల్లలకి ఏమైంది, ఎక్కడున్నారనే ఒక చిన్న క్లూ కూడా దొరకలేదన్నమాట. సో తప్పిపోయిన పిల్లల యొక్క పేరెంట్స్ అండ్ మిగతా క్లాస్ లో ఉన్న పేరెంట్స్ అందరూ వచ్చి ఒక చిన్న పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అఫ్ కోర్స్ స్కూల్లోనే కాబట్టి ప్రిన్సిపల్ ముందుకు వచ్చి పిల్లలు మిస్ అయిపోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది. కానీ పోలీసులు ఇంకా వెతుకుతానే ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకు కొన్ని రోజులు టైం ఇద్దాం, మనం కూడా పిల్లలు ఖచ్చితంగా దొరుకుతారు అని చెప్పి డైలీ ప్రే చేద్దామని చెప్పిన తర్వాత నెక్స్ట్ మన హీరోయిన్ మాట్లాడుతుంది. తన వైపు నుంచి కూడా తను బాధపడుతుంది, పిల్లలు కూడా ఖచ్చితంగా దొరికేస్తారు అని చెప్పి హోప్ అంటే ఒక్కసారిగా పేరెంట్స్ అందరూ మన హీరోయిన్ మీద తిరగబడిపోతారా. ప్రతి క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ కరెక్ట్ గా ఉన్నారు, మీ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే తప్పిపోయినారు. సో మీలోనే ఏదో లోపం ఉంది, మీరే పిల్లల్ని ఏమో అన్నారు, మీరేదో చెప్పిన దాని వల్లే పిల్లలందరూ వెళ్ళిపోయినారు అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళందరూ మన హీరోయిన్ మీదకి వచ్చేసరికి ఎక్కడ వాళ్ళందరూ మన హీరోయిన్ ఏమైనా చేస్తారేమో అని చెప్పి వెంటనే మన హీరోయిన్ ని బయటికి పిలుచుకొచ్చేస్తారు. మేడం ఎందుకైనా మంచిది ఒక 2-3 days వరకు నైట్ టైం ఎవరన్నా మీ ఇంటి డోర్ కొడితే దయచేసి ఓపెన్ చేయకండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చే పంపిస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఒక జనరల్ స్టోర్కి వచ్చిన తర్వాత కావాల్సినవన్నీ కొనుక్కొని రిటర్న్ వస్తుంటే అప్పుడే ఎవరో అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేస్తారు. ఎవరబ్బా అని చెప్పి లిఫ్ట్ చేస్తే ఈ రోజు నైట్ నేను నీ కోసం వస్తాను, నువ్వు వీలైతే నిన్ను నువ్వు కాపాడుకొని చెప్పి ఎవరో బెదిరిస్తున్నట్టు మాట్లాడేసరికి టక్కని కట్ చేసి చుట్టూ చూస్తే ఎవ్వరు లేరనమాట. సో మేబీ ఇక్కడ వాళ్ళు కాదేమో అని చెప్పి వెంటనే కార్ తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా టక్కని దిగేయకుండా ఇంకెవరన్నా ఫాలో చేసుకుని వస్తున్నారా అని చెప్పి సైడ్ మిర్రర్ లో
బ్యాక్ మిర్రర్ అని చెప్పి చూసంటే అప్పుడే ఎవరో దూరం నుంచి వస్తున్నట్టు కనిపించేసరికి ఓర్ని వీళ్ళెవరా నాయన నన్నే తగులుకున్నారు అని చెప్పి వెంటనే డోర్ తీసుకుని లోపలికి వచ్చేస్తుంది. వెంటనే కిటికీ నుంచి తొంగి చూస్తే వాళ్ళెవరో కపుల్ అనమాట. మన హీరోయిన్ కోసం కాదు వచ్చింది, వాళ్ళేదో ఆ దారిని వెళ్తున్నారు అంతే. సరే అని చెప్పి తన పని చేసుకుంటా అంటే అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ కొట్టేసరికి ఎవరు అని చెప్పి అడుగుతుంది. బట్ అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదనమాట. ఆల్రెడీ ప్రిన్సిపల్ చెప్పినాడు కదా ప్రస్తుతానికి ఒక 2-3 రోజుల వరకు నైట్ టైం ఎవరన్నా పిలిస్తే డోర్ మాత్రం ఓపెన్ చేయొద్దండి అని. సో నిదానంగా డోర్ దగ్గరికి వెళ్ళి అదేదో ఒక చిన్న హోల్ లా ఉంటుంది కదా, దాని నుంచి చూసే ఎవరు కనిపించరు. ఆ తర్వాత విండో నుంచి చూసే కూడా ఎవరు కనిపించరు. సరే ఎవరో కావాలని ఆట పట్టేస్తున్నారు అని చెప్పి లోపలికి వచ్చేసంటే మళ్ళీ దమని చెప్పి గట్టిగా కొట్టేసరికి ఎవర్రా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. బట్ ఇప్పుడు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి సరే ఉండండ్రా అని చెప్పి చేతిలో అదేదో ఎత్తుకుంటుంది. మేబీ షాక్ గన్ అనుకుంటా. పరిగెత్త బయటకు వచ్చి 2 పక్కల చూస్తే ఎవ్వరు ఉండరు. కానీ తన కార్ పైన నువ్వు ఒక మంత్రగతివి అని చెప్పి విచ్ అని చెప్పి ఇంగ్లీష్ లో రాసి పెట్టేసి వెళ్ళిపోయింటారు. ఇంకా నెక్స్ట్ డే లేచి ఎంతో దాన్ని రఫ్ చేసేందుకు ట్రై చేస్తుంది. బట్ ఎంత చేసినా వెళ్ళదనమాట. ఇంకా అదే కార్లోనే స్కూల్కి వచ్చి జరిగిన విషయాలని ప్రిన్సిపల్ కి చెప్పి కార్ పైన విచ్ అని వేరే ఎవరో రాసి పెట్టినారు అని చెప్పేసరికి ఆయన అంతా అర్థం చేసుకుని చూడండి మేడం ప్రస్తుతానికి పేరెంట్స్ కూడా మీ పైన కొంచెం కోపంగా ఉన్నారు. సో కొన్ని రోజులు ఎక్కడికైనా బయట ఎందుకు వెళ్ళకూడదు అంటే తాను మాత్రం వెళ్ళను అంటుంది. మరి ధూల్పేట నుంచి వచ్చిందో ఏందో తనకు పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టమంట. అందుకే ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా ఇక్కడే ఉంటుందంట. అక్క మరీ ఇంత పట్టుదల అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎనీవేస్ అది తన ఇష్టం అనమాట. సరే లాస్ట్ ఆ పిల్లోడు ఉన్నాడు కదా అలెక్స్, వాడితోనే మాట్లాడచ్చా అంటే అసలు వాడి జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు వాడిని ఇంట్రాగేట్ చేసినారు, ఆ తర్వాత టీచర్స్ వాడిని ఇంట్రాగేట్ చేసినారు, ఆ తర్వాత తప్పిపోయిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇంట్రాగేట్ చేసినారు, ఆ తర్వాత మిగతా క్లాసుల్లో ఉన్న పిల్లలు కూడా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి వాడిని పీడిచ్చేసినారు. సో వాడు ఆల్రెడీ ట్రామాలో ఉన్నాడు. ఇలాంటి టైంలో మీరు వెళ్ళి ఏదంటే వాడిని అడగండి, దయచేసి వాడిని వదిలేయండి అని చెప్పేసరికి సరే అని చెప్పి మన హీరోయిన్ కూడా బయటకు వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్కి ఇలా ఎవడో రాసి పెట్టేసినాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తుంది అనమాట. అప్పుడే దూరంలో ఇంకో పోలీస్ ఆఫీసర్ వెళ్తాంటాడు. వాడు మన హీరోని చూడగానే మన హీరోయిన్ లైట్ గా స్మైల్ ఇస్తుందో లేదో వాడు కూడా స్మైల్ ఇస్తాడు. వాడి పేరు పాల్ అనమాట. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి నైటే వాళ్ళిద్దరూ ఒక పబ్ లో మీట్ అవుతారు. వాళ్ళ కన్వర్సేషన్ చూస్తే ఫ్రెండ్స్ కి ఎక్కువ కపుల్స్ కి తక్కువ అన్నట్టే ఉంటుంది. ఇంకా తను కూడా ఫుల్ గా తాగేసి ఎవడో చెత్తదవా నా కారు పైన మంత్రకత్త అని చెప్పి రాయనాడు. ఆ తర్వాత తప్పిపోయిన పిల్లల వాళ్ళ తల్లిదండ్రులందరూ నేనే ఆ పిల్లలు ఏమో చేయనని చెప్పి వాళ్ళు వింతగా చూస్తున్నారు. మధ్యలో ఆ ప్రిన్సిపల్ వేరే నన్ను ఎక్కడన్నా కొన్ని రోజులు వెళ్ళిపోమంటున్నాడు. అసలు ఏం చేయదో అర్థం కాలేదు అని చెప్పి లోపల ఉన్న బాధను మొత్తం కగ్గేస్తుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పాల్గాడు మన హీరోయిన్ ఇంట్లో ఉన్న బెడ్ నుంచి లేస్తాడు. మంచి కట్టుబాట్లు రా నాయన. ఇంకా వాడిని స్టేషన్లో దింపుదామని చెప్పి డ్రైవ్ చేసుకుంటా వెళ్తా అంటే అవును నా క్లాస్లో 17 మంది పిల్లలు మిస్ అయిపోయినారు కదా, వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, నా నుంచి ఏమైనా సాయం కావాలా అంటే చూడు ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ జరుగుతుంది, మా వాళ్ళు కూడా 24/7 పనిచేస్తూనే ఉన్నారు. నువ్వేమైనా ఈ కేసుకి సాయం చేయాలి అనుకుంటే దయచేసి ఈ కేసు నుంచి దూరంగా ఉండు. ఎందుకంటే ఆల్రెడీ పేరెంట్స్ అందరూ నీ పైన చెడ్డ చిరాకులో ఉన్నారు. ఇలాంటి టైంలో నువ్వేమైనా సాయం చేయబోయి అది బ్యాక్ ఫైర్ అయ్యి ఆ తర్వాత ఇంకా పెంటే నీ పైన పడుతుంది. సో పోలీసుల పని పోలీసుల నుంచే నీవు మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే ఇప్పటికైనా మన హీరోయిన్ మారుతుందేమో అనుకుంటే లేదు, ఆ అలెక్స్ ఉన్నాడు కదా వాడిని ఫాలో చేసుకుంటా వాడి ఇంటి దగ్గరికే వెళ్ళి డోర్ కొడుతుంది. బట్ ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి కాలింగ్ బెల్ కొడుతుంది. స్టిల్ ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి సరే అని చెప్పి చుట్టూ చూసంటే ఆ కిటికీస్ కి ఏదో పేపర్ లాంటిది అడ్డంగా వేసి అదిగిచ్చేసి ఏం లోపల ఉన్నది కనిపించకుండా చేయనారు. ఏదో తేడా కొడుతుంది అని చెప్పి ఆ ఇంటి వెనకాల గార్డెన్ ఉంటుంది కదా, సో ఆ గేట్ ని ఓపెన్ చేసుకొని నిదానంగా లోపలికి వెళ్ళి చూస్తే ఆ ప్లేస్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న కిటికీ పైన ఉన్న పేపర్ లైట్ గా ఓపెన్ అయి ఉండేసరికి అసలు ఏముందబ్బా అని చెప్పి నిదానంగా లోపలికి తొంగి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న ఏమో దెయ్యం పట్టినట్టు సైలెంట్ గా కూర్చొని ఉండేసరికి వాళ్ళని చూసి ఒక సెకండ్ తనే భయపడిపోతుంది. సో తెలియక అక్కడ ఉన్న సామాన్లని దొబ్బేసరికి సౌండ్ వచ్చేస్తుందా, సో ఎక్కడ వాళ్ళు బయటకు వచ్చేస్తారేమో అని చెప్పి భయపడిపోయి వెంటనే కార్ తీసుకుని అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటా ప్రిన్సిపల్ ఉన్నాడు కదా వాడికి కాల్ చేసి జరిగిన విషయాలన్నీ చెప్తుంది. ఒక ఇంటి లోపల ఏం జరుగుతుందో కూడా కనిపించకుండా ఉండేందుకు పేపర్లంతా వేసి అతికిచ్చేసినారు. అయినా కూడా తొంగి చూస్తే లోపల వాళ్ళ అమ్మ నాన్న దెయ్యం పడినట్టు ఉన్నారు అని చెప్పి ఇంత చెప్పిన తర్వాత కూడా ప్రిన్సిపల్ మన హీరోయినే తిడతాడు. నీకెన్నిసార్లు చెప్పినాను పిల్లల జోలికి వెళ్ళొద్దు, ముఖ్యంగా అలెక్స్ జోలికి అని చెప్పి. అయినా కూడా నువ్వు వాడిని ఫాలో చేసుకుని వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి వాడి ఇంటి కాలింగ్ బెల్ కొట్టి ఆ తర్వాత ఇంటి లోపలికి దొంగతనంగా చూసినావు. కానీ సార్ నేను చెప్పిందంతా మీకు వియర్డ్ గా అనిపించట్లేదా అంటే అదంతా నీకు అనవసరం, జోక్యం చేసుకోవద్దంటే జోక్యం చేసుకోవద్దు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పి
వాడిని కాల్ కట్ చేస్తాడు. సరే కనీసం మందనే తీసుకుందామని చెప్పి ఆ జనరల్ స్టోర్ కే వచ్చింటే టక్కని వెనక నుంచి ఒక లేడీ వచ్చి మన హీరోయిన్ కింద దొబ్బేసి, నీకు ఎన్నిసార్లు చెప్పినాను వాడికి దూరంగా ఉండు ఉండు అని చెప్పి, అయినా కూడా వాడికి ఎందుకు దగ్గరగా వెళ్తాను అని చెప్పి చెడాబడా తిట్టేస్తా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఎవరు అని చూసుకుంటే ఆ పాల్గాడు ఉన్నాడు కదా పోలీస్ ఆఫీసర్, వాడి వైఫ్ అనమాట. ఓర్ని అంటే వాళ్ళిద్దరిది లవ్ కాదా, అఫేరా? గాయస్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం ఎంత తెలుసా? మిడ్ నైట్ 1:43. 1:43 అంటే 143 విచ్ మీన్స్ లవ్. కానీ వీళ్ళది లవ్ కాదురా రే, కల్తీ లవ్. ఆల్రెడీ తను మన హీరోయిన్ పైన ఆల్కహాల్ ని ఫుల్గా పోయేసింది కాబట్టి కొంచెంటే తగలబెట్టేసి ఉంటుందేమో. కరెక్ట్ టైంగా ఆ షాప్ కీపర్ వచ్చి ఆ లేడీని అడ్డుకుని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతాడు. సరే అని చెప్పి మన హీరోను ఇంటికి వచ్చేసి తినేసి పనుకుంటే అప్పుడే ఒక విచిత్రమైన కళ వస్తుంది. తనేమో ఆ స్కూల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నట్టు, ఆ కారిడార్లో ఎవరో తన వెనకాల ఫాలో చేస్తూ వస్తున్నట్టు తను కూడా తిరిగి తిరిగి చూస్తుంది. బట్ ఎవ్వరు ఉండరనమాట. సరే అని చెప్పి తన క్లాస్కి వెళ్ళి చూస్తే ఆ మిస్ అయిపోయిన పిల్లలందరూ వచ్చేసినట్టున్నారు. వాళ్ళందరూ బెంచ్ పైన పనుకో ఉంటే వెనకాల లాస్ట్ లో అలెక్స్ ఉంటాడనమాట. వాడు అట్లే లేస్తాడు చూడండి, ఏదో క్లౌన్ లాగా ముఖానికంతా రంగులు పూసుకుంటాడు. మన హీరోని చూసి ఒక వియేడ్ స్మైల్ ఇస్తాడు చూడండి. టక్కని లేచి చూస్తే ఇదంతా కళ. కానీ డోర్స్ అంతా ఓపెన్ లో ఉండేసరికి ఎవరైనా వచ్చినారా అని చెప్పి తొంగి చూస్తే ప్రస్తుతానికైతే ఎవ్వరూ లేదు. సరే అని చెప్పి పనుకుంటే పైన సీలింగ్ లో ఏదో ఒక లేడీ కనిపించేసరికి గట్టిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత బాగా చూస్తే ఇప్పుడు ఎవ్వరు కనిపించారనమాట. సో నెక్స్ట్ డేనే అలెక్స్ గారితో మాట్లాడాలి అని చెప్పి డైరెక్ట్గా వాడి ఇంటి దగ్గరికి వచ్చేసి వాడు వచ్చేదాకా వెయిట్ చేసి, వాడు వచ్చినాక ఏం అలెక్స్ బాగున్నావా, ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా, అంతా బాగానే ఉందా అని చెప్పి మన హీరోయిన్ బాగానే మాట్లాడిస్తుంది. బట్ వాడు ముందుగానే భయపడిపోయి, మీరు నన్ను ఫాలో చేస్తున్నారు, ఆ విషయం నాకు ముందుగానే తెలుసు, కానీ ఇక్కడ నుంచి నన్ను ఫాలో చేయకండి అని చెప్పి పరిగెత్తా వెళ్ళి డోర్ వేస్తాడు. మన హీరోయిన్ కూడా అలెక్స్ అలెక్స్ అని చెప్పి డోర్ కొడుతుంది. బట్ ఎంత కొట్టినా ఎవరు ఓపెన్ చేయరు. సరే అయితే నువ్వా నేనా చూసేద్దామని చెప్పి వాడిని 24 hours మానిటర్ చేద్దామని చెప్పి వాడి ఇంటి ముందరే కార్ ఆపేసి అక్కడే సైలెంట్ గా కూర్చొని ఉంటుంది. అట్లే టైము పోతుంది, నైట్ టైము వస్తుంది, రోడ్ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఓకే మన హీరోయిన్ మానిటర్ చేస్తుందా అంటే ఎప్పుడో తూగేసింది. అప్పుడే ఒక మిడ్ నైట్ టైంలో అలెక్స్ గాడి ఇంటి నుంచి ఎవరో ఒక లేడీ చేతిలో ఒక సిజర్ ని పెట్టుకుని విచిత్రంగా నడుచుకుంటా వస్తుంది చూడండి. అట్లే పరిగెత్తా వచ్చేసరికి ఎక్కడ చంపేస్తుందేమో అనిపిస్తుంది. కానీ చంపే ఛాన్స్ ఉన్నా కూడా చంపకుండా నిదానంగా ఆ కార్ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి తన జుట్టును కొద్దిగా కట్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఆర్చర్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. మనం ఇంతవరకు మూవీ చూసినాం కదా, ఇదే మూవీని ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూసాం. బట్ ఇప్పటి నుంచి వీణ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసాం. అలాంటప్పుడు మొత్తం మూవీని చేంజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. ఓకే మధ్యలో వీణ ఎందుకు చూపిస్తున్నారు అంటే కొందరు పిల్లలు తప్పిపోయినారు కదా, ఆ పిల్లల్లో వీడి పిల్లాడు కూడా ఒకడనమాట. కరెక్ట్ గా రాత్రి 2:17 AM కి వాడి ఇంటి నుంచి పరిగెత్తా బయటికి వెళ్ళిపోయింటాడు. ఆ విషయాన్ని ఆయన కూడా సీసీటీవీ కెమెరాలో చూసింటాడు. బట్ ఎందుకు వెళ్ళినాడు, ఎక్కడికి వెళ్ళినాడు, ఎవరు చెప్తే వెళ్ళినాడు అర్థం కాక అప్పటి నుంచి తనకులాడుతుంటాడు. అందుకే డైలీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైనా లీడ్ దొరికిందా అని చెప్పి కంటిన్యూస్ గా అడుగుతుంటాడు. అండ్ ఆయన మాట్లాడే విధానం చూస్తే ఆయనకి పోలీసులకి చాలా మంచి బాండింగ్ ఉన్నట్టుంది. అందుకే ప్రతి యూనిట్ గురించి అడుగుతుంటాడు. అండ్ ఆయన చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మన హీరోనే వీటన్నిటికీ కారణం అని చెప్పి బల్ల కొద్ది చెప్తాంటాడు. ఎందుకంటే 2 years బ్యాక్ మన హీరోయిన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్ అయిందంట. ఆల్సో లాస్ట్ స్కూల్ నుంచి తను బయటికి రాలేదంట, వాళ్ళే పంపించేస్తున్నారంట. సో నాకెందుకో తనే వీటన్నిటికీ కారణమేమో అనిపిస్తుంది. అంటే చూడండి సార్, మీ ఒక్క పిల్లాడే తప్పిపోలేదు, దగ్గర 17 నుంచి 18 పిల్లల దాకా తప్పిపోయినారు. కానీ ఆ ఏ ఒక్క పిల్లాడిని ఏ ఒక్కరు చేతులు బట్టి లాక్కుని బయటికి వెళ్ళలేదు, వాళ్ళంతటా వాళ్ళే బయటికి వెళ్ళారు. సో మీరు దాన్ని బ్లేమ్ చేయడానికి మీకు ఎటువంటి రైటు లేదని చెప్పేసరికి ఆ కోపాన్ని ఎక్కడ చూపించేదో తెలియక స్కూల్లో ఒక మీటింగ్ లా ఏర్పాటు చేసింటారు కదా ప్రిన్సిపల్, అక్కడికి వచ్చి ఫస్ట్ వాయిస్ ని రైజ్ చేసింది వీనే అనమాట. వీటన్నిటికీ కారణం మన హీరోయిన్ అని చెప్పి ఆ తర్వాత పోలీసులందరూ మన హీరోయిన్ బయటికి పిలుచుకొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోని చెప్పింటారు కదా. సో ఆ తర్వాత తను ఒక గ్రోసరీ స్టోర్ కి వెళ్ళింటుంది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు వీణ వెనక నుంచి ఫాలో చేసుకుంటా వచ్చింటాడు. ఆల్సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఎవరో కార్ పైన విచ్ అని చెప్పి రాసింటారు కదా, అది వీణ అనమాట. ఆ తర్వాత పనుకుంటే అర్ధరాత్రి కరెక్ట్ గా 2:17 AM కి వాడి పిల్లాడు పరిగెత్తా బయటికి వెళ్ళేటట్టు కనిపించేసరికి వాడి పిల్లాడి పేరు మాథ్యూ అనమాట. సో మాథ్యూ ఎక్కడికి వెళ్తానో అని చెప్పి ఆయన కూడా పరిగెత్తా వెనకాలే వెళ్తాడు.
కరెక్ట్ గా ఒక ఇంటి దగ్గర చూసుకుంటే ఒక పెద్ద గన్ను గాల్లో కనిపిస్తుంది. ఆ గన్ను పైన 217 అని చెప్పి కనిపిస్తుంది. ఆ పిల్లాడేమో కీచిన బొమ్మలాగా పరిగెత్తా ఇంట్లోపలికి పరిగెత్తేసరికి ఆయన కూడా మాథ్యూ మాథ్యూ అని చెప్పి అరుచుకుంటా ఇంట్లోపలికి వెళ్ళి చూస్తే వాడేమో ఆ బెడ్ పైన సైలెంట్ గా పనుకున్నాడు. మాథ్యూ ఎక్కడికి వెళ్ళినావు నాన్న, ఎవరు చెప్తే వెళ్ళినావు, ఎందుకు వెళ్ళినావు అని చెప్పి అదే అడుగుతాంటే టక్కున మన హీరోయిన్ ఇంట్లో కనిపించింది కదా ఒక విచిత్రమైన లేడీ. ఆ లేడీ కనిపించేసరికి దడుచుకుని లేస్తాడు. చూడబోతే మొత్తం కళ అన్నట్టుగానే ఉంది. సరే అని చెప్పి వాయన కూడా బయటకు వచ్చేసి నిదానంగా నడుచుకుంటూ వెళ్తాంటే అప్పుడే వాయన ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తాడు. వాడి కొడుకు ఇంటి నుంచి బయటికి రాగానే కరెక్ట్ గా ఏమో స్కేల్ నుంచే గీత గీసినట్టు స్ట్రైట్ గా పరిగెత్తింటాడు అనమాట. అనుకుంటే రోడ్ మీదుగా వెళ్ళిండొచ్చు కదా, బట్ అలా ఎందుకు వెళ్ళినాడు అని అర్థం కాక అదే క్లాస్ లోనే చదివే ఇంకొక పాప మిస్ అయింటుంది. ఆ పాప దగ్గరలోనే ఉండేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ పాప ఇలా మిడ్ నైట్ టైంలో పరిగెత్తేసింది కదా, ఆ వీడియో నాకు చూపిస్తారా అంటే ఆమెకి ఏమైందో ఏమో తెలియదు కానీ ముఖం మీద చూపినని చెప్పేస్తుంది. అయినా మనోడు వెళ్ళేటట్టు లేదు అనమాట. అక్కడే వెయిట్ చేసంటే కాసేపటికి ఆమె హస్బెండ్ వస్తాడో లేదు వాయన దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిన విషయాలన్నీ చెప్పి కాసేపు ఆ ఫుటేజ్ ని చూడని సారా అని అడిగేసరికి వాయన కూడా వెంటనే పిలిచికెళ్ళి ఆ ఫుటేజ్ ని చూపిస్తాడు. ఆ చిన్న పాప కూడా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చి ఒక డైరెక్షన్ వైపున అక్కడి నుంచి స్ట్రైట్ గా పరిగెత్తింటుంది. సో దాన్ని మార్క్ చేసుకుని వాడి కొడుకు పరిగెత్తింది మార్క్ చేసుకుని రెండింటిని స్ట్రైట్ లైన్ గా డ్రా చేసి చూస్తే రెండు ఓ టైంలో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనమాట. కరెక్ట్ గా 2 పాయింట్స్ మీట్ అవుతున్నాయి. అంటే ఆ పిల్లలందరూ ఓ పాయింట్ లో మీట్ అవుతున్నట్టు ఉంటుంది. సో ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ కి వెళ్దామని చెప్పి డ్రైవ్ చేసుకుంటా వెళ్తా అంటే ఆపోజిట్ లో మన హీరోయిన్ కనిపించేసరికి సరే తనతో ఒకసారి మాట్లాడేసి వెళ్దామని చెప్పి తను పెట్రోల్ కొట్టుకుంటే మధ్యలో వెళ్ళి మాట్లాడతాడు. తనకు ముందుగానే అర్థమైపోతుంది మనోడు ఏదో గొడవ చేయడానికే వస్తున్నాడు అని. సో చూడండి సార్, మీ పిల్లలు తప్పిపోయినందుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒకవేళ నేనే ప్రాబ్లం అయితే చెప్పండి, నేను ఈ ఊరు వదిలేసే వెళ్ళిపోతాను అని చెప్తా అంటే ఆయన కూడా అది ఇది చెప్తాంటాడు. అప్పుడే దూరంలో ఎవరో పరిగెత్తు వస్తున్నట్టు ఉంటుంది. అది కూడా పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు చేతులు అలా చాచి ఏమో ఎగిరేటట్టు పరిగెత్తా వెళ్ళింటారు కదా, సేమ్ అలానే ఎవరో పరిగెత్తా వచ్చేటట్టు కనిపించేసరికి ఎవరబ్బా అని చూస్తే ఓర్ని ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఫేస్ అంతా రక్తంతో పరిగెత్తా వచ్చి మన హీరోయిన్ మీదే పడిపోతాడు. వీనెందుకు అటాక్ చేస్తున్నాడు అని చెప్పి వాయన ఆపేందుకు ట్రై చేస్తాంటే వాయన మాత్రం మన హీరోయిన్ ని చంపేద్దామనే ట్రై చేస్తుంటాడు. ఒక స్టేజ్ కి మన హీరోయిన్ వాయిని దొబ్బేసి పరిగెత్తా స్టోర్ లోపలికి వెళ్ళిపోయేసరికి వెనకాలే వాడు పరిగెత్తా వెళ్తాంటే వెంటనే వీనే వెళ్ళి వాయిని అడ్డుకుంటాడు. వాయన ర్యాండమ్ గా మన హీరోయిన్ వెనకాల పడట్లేదనమాట, మన హీరోయిన్ ని లేపేద్దామనే మన హీరోయిన్ వెనకాల పడతాడు. అందుకే వీణ ఎంత ఆపేందుకు ట్రై చేసినా వీణేం చేయట్లేదు, మన హీరోయిన్ ని పట్టుకుందామనే వెళ్తాడు. బట్ తన్ని పట్టుకునేందుకు వీణ అడ్డంగా ఉన్నాడు అర్థం చేసుకున్న వాడు టక్కని వీణ గొంతు పిసిగి చంపేస్తున్నట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి పాల్ అనే ఒక క్యారెక్టర్ ని చూపిస్తారు. వీడ ఆ రోజు నైట్ మన హీరోయిన్ తో బబ్బకు వచ్చి తాగినోడు అనమాట. ఓకే, వీణెందుకు ఇప్పుడు చూపిస్తున్నారు అంటే మళ్ళీ సినిమా మొదటికి వచ్చింది, బట్ ఇప్పుడు వీడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మూవీ నడుస్తుంది. కాల్లో వాడి వైఫ్ అనమాట ఏదో బిజినెస్ ట్రిప్ గా బయటికి వెళ్ళిందంట, ఇంకో 2-3 రోజుల్లో ఇంటికి వచ్చేసాను, అంతవరకు తాకుండా మంచిగా ఉండండి అండ్ ఈ వీకెండ్ మా నాన్నకు యానివర్సరీ కాబట్టి మర్చిపోకుండా విష్ చేయండి అని చెప్పి కాల్ పెట్టేసరికి చా ఇదో పక్క అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. చూడబోతే వాళ్ళిద్దరికి మధ్య బాండింగ్ అంతగా లేదేమో, మేబీ వీడికే తనపైన ఇంట్రెస్ట్ పోయిందేమో. ఆ తర్వాత వాళ్ళ హెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఏం డ్యూటీ ఏ కేసు సాల్వ్ చేయాలని చెప్పి అన్ని అడిగి తెలుసుకున్న తర్వాత అవును అంకుల్ ఈ వీకెండ్ మీకు యానివర్సరీ అంటేనే లంచ్కి మేమిద్దరు వస్తామని చెప్తేనే మనకే అర్థమవుతుంది వాయినే వీళ్ళ యొక్క మామగారు అని. ఆ చిరాకుతో బయటికి వచ్చింటేనే మన హీరోయిన్ ఎవరో కార్ పైన విచ్ అని చెప్పి రాసినారు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటే వాడు నచ్చుకుంటా వెళ్ళింటాడు. అప్పుడు మన హీరోయిన్ ఒక స్మైల్ ఇచ్చేసరికి వాడు కూడా స్మైల్ ఇచ్చేసి వెళ్తాడు. సరే అని చెప్పేసి డ్యూటీ ఎక్కేసి రోడ్లంతా చూసుకుంటా వెళ్తా అంటే అప్పుడే ఎవడో అక్కడ ఉన్న కిటికీని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తా అంటే రే ఎవడురా వాడు అని చెప్పి గట్టిగా అరిచేసరికి వాడేమో దొంగలా ఉన్నట్టున్నాడు. సో అక్కడి నుంచి పరిగెత్తేసరికి వెంటనే వీడు కూడా ఫాలో చేసుకుంటా వెళ్ళి ఎట్లో వాడిని పడేస్తాడు. అక్కడేం చేస్తానవరా అంటే ఫ్రెండ్ ఇల్లు తెలిసిన వాళ్ళ ఇల్లు అది ఇది అని చెప్పి సోలేస్తుంటాడు. ఖచ్చితంగా మనోడు నమ్మడు కాబట్టి 2 చేతులు లాక్ చేసిన తర్వాత సరే పాకెట్స్ లో ఏమైనా ఉందా, కొట్టేసిన డబ్బులు, నైఫ్ లేకుంటే మత్తు పదార్థాలు, మైదా పిండి ఏమైనా ఉందారా అంటే ఏం లేదు అంటాడు. సరే అని చెప్పి ఒక్కొక్క పాకెట్ గా చెక్ చేస్తుంటే సరక్ అని చెప్పి ఒక ఇంజెక్షన్ గుచ్చుకునేసి రక్తం వచ్చేసరికి చెత్తనాయాలని చెప్పి ఒక్కటి చేసి వాడిని పనుకోబెట్టేసి వెంటనే లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ఎత్తుకుని దాన్ని మొత్తం స్ప్రే చేస్తుంటాడు. మనోడి భయం ఏంటంటే ఎక్కడ దాని వల్ల మత్తు ఎక్కేస్తుందో లేదంటే ఎక్కడ వాడుకున్న రోగాలు వీడికి వచ్చేస్తుందేమో అని చెప్పి ఫస్ట్ మొత్తాన్ని క్లీన్ చేసిన తర్వాత చూసి మొత్తం కెమెరాలో రికార్డ్ అవుతుంది. మన ఇండియాలో ఇదంతా కామన్ ఏమో, బట్ బయట ఇవంతా అఫెన్సివ్ అనమాట. సో వెంటనే దాన్ని అన్ప్లగ్ చేసి చూడరా నువ్వు దొంగతనం చేసేందుకు ట్రై చేసినావు, నేను ఆపినాను, అలాగే నేను కూడా నిన్ను కొట్టేందుకు ట్రై చేసినాను, ఎలాగో నువ్వు దెబ్బలు తిన్నావు, సో 1-1-2 నువ్వు నేను ఫ్రెండ్, ఈ విషయం బయటికి వస్తే నీకు ఆ రోజే ఎండు అని చెప్పి వాడిని అక్కడే వదిలేసి మనోడు పరిగెత్తా పోలీస్ స్టేషన్కి వచ్చి చూస్తే వాళ్ళ మామకు మొత్తం విషయం తెలిసిపోయింది అనమాట. ప్రస్తుతానికి ఆ ఫుటేజ్ ఏదో ఒక డ్రైవ్ లో ఈ
నెల వరకు అట్లే స్టోర్ అయి ఉంటుంది. బట్ నెల తర్వాత డిలీట్ అయిపోతుంది. కానీ ఈ నెల లోపు ఆ పిల్లోడు కనుక వచ్చి నీ పైన కంప్లైంట్ ఇచ్చినాడే అనుకో, ఖచ్చితంగా నీ ఉద్యోగమే ఊడేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పి కొంచెం వార్నింగ్ ఇచ్చి పంపేసరికి వాడు కూడా మెంట్లెక్కేసి బయట వచ్చి కార్లో కూర్చుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోయిన్ మెసేజ్ చేసి ఉంటుంది. ఇంకా పిల్లం కూడా ఊర్లో లేదు కాబట్టి పబ్కి వెళ్తాడు. మన హీరోయిన్ తో మంచిగా తాతాడు. ఆ తర్వాత మన హీరోయిన్ ఇంటికి వెళ్ళి మన హీరోయిన్ తోనే నెక్స్ట్ డే ఇంకా మన హీరోయిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళింటుంది కదా. ఆ తర్వాత ఇంట్లోపలికి వచ్చి చూస్తే ఇక్కడే మనోడు భారీ షాక్. 3 రోజుల్లో ఇంటికి వస్తానన్న పిల్ల 30 గంటల్లోనే ఇంటికి వచ్చేసి ఉంటుంది. అండ్ మన హీరోని వదిలిన విషయం, మనోడు నైట్ ఎక్కడికి వెళ్ళినాడు, ఏం చేసినాడు, ఎవరితో ఏం చేసినాడు అనే మొత్తం విషయాన్ని కనిపెట్టేసి ఉంటుంది. అందుకే స్టార్టింగ్ సీన్ లో మన హీరోయిన్ గ్రోసరీ స్టోర్ కి వెళ్ళి మందు బాటిల్ని కొంటా అంటే ఎవరో ఒక ర్యాండమ్ లేడీ వచ్చి మన హీరోయిన్ ని చంపేందుకు ట్రై చేసింది కదా. ఆ ర్యాండమ్ లేడీ మరెవరో కాదనమాట, పాల్గాడి భార్య. వాడు చీటింగ్ చేసిన విషయాన్ని వాళ్ళ నాన్న అయినా హెడ్ ఆఫీసర్ కూడా చెప్పేసినట్టుంది. సో ఆయన కూడా వీడు వెళ్ళేటప్పుడు గుర్రం చూసుకుంటే వెళ్ళేసరికి వీడి ఖచ్చితంగా అర్థమైపోతుంది వీళ్ళు ఏదో చేస్తారు అని చెప్పి. మధ్యలో ఆ పిల్లోడు ఉన్నాడు కదా, అదే దొంగతనం చేసేందుకు ట్రై చేసినాడు. వాడు సీదా పోలీస్ స్టేషన్ వైపున వస్తా అంటే ఎక్కడ వాడు వీడి పైన కంప్లైంట్ ఇచ్చేస్తాడేమో అని చెప్పి, రే నీకు ఎన్నిసార్లు చెప్పినాడు రా పోలీస్ స్టేషన్ వైపు రావద్దు అని చెప్పి కార్ ఎత్తుకుని నడుచుకుంటా వెళ్ళేసరికి వాడు పరిగెత్తేసాడో లేదో ఇంకా అక్కడ సీన్ గా చేసి జేమ్స్ అనే క్యారెక్టర్ ని చూపిస్తారు. వీడే ఆ దొంగ. వీడికి ఇల్లు వాకిలి అని చెప్పి పెద్దగా ఏం లేదనమాట. అదే అడవిలోనే ఉంటాడు, అదే అడవిలోనే తింటాడు, అదే అడవిలోనే తిరుగుతాడు. అండ్ పైగా మనోడు డ్రగ్ అడిక్ట్ కూడాను. సో దాంట్లో కనీసం ఒక్క చుక్కైనా ఉందేమో అని చెప్పి ట్రై చేశాడు. ఏం రాకపోయేసరికి వెంటనే టౌన్ కు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాడు. ఇలా జాబ్ వచ్చింది, బట్ యూనిఫామ్ లేదు, షూస్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి డబ్బులు లాగాను ట్రై చేస్తాడు. బట్ వాళ్ళందరికీ వీడి గురించి తెలుసు అనమాట. సో వాడు చెప్పేదానికి ముందే వాళ్ళకి వచ్చేస్తారా ఆ విషయం వాడికి కూడా ముందే తెలుసేమో. అందుకే నచ్చుకుంటా వెళ్ళేటప్పుడే ఆ ఒక్కొక్క డోర్స్ ని ఓపెన్ చేసుకుంటా వెళ్తుంటాడు. లాస్ట్ ఒక డోర్ ఓపెన్ అయ్యేసరికి వెంటనే దాని లోపల ఉన్న సామాన్లన్నిటి కొట్టేస్తాడు. పాపం ఏదో చిన్నపిల్లల ట్యాబ్, హెడ్ ఫోన్స్, ఐపోడ్ ఏదో ఉన్నట్టున్నాయి, దాన్ని తీసుకొచ్చి అమ్మేందుకు ట్రై చేస్తాంటే వాడు ₹1 కూడా ఇవ్వను చెప్పేసరికి కనీసం $50 ఇవ్వా అంటే లేదు అంటాడు. పోనీ $20 లేదు అంటాడు. $5 ఇవ్వా అంటే రూపాయి కూడా ఇవ్వను చెప్పేసరికి సరే అని చెప్పి బయటికి వచ్చేసి ఆ తర్వాతే దొంగతనం అనే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఆ ఇంటి డోర్ ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తాంటే కరెక్ట్ గా అదే టైంగా ఆ పాల్గడు పడేసి కొట్టేసి ఉంటాడు. ఆ తర్వాత కూడా వాడు మారకుండా ఏం చేసి ఉంటాడంటే టౌన్ లోపల ఉన్న ఇళ్ళని వదిలేసి టౌన్ కి కొంచెం దూరంలో ఉన్న ఇళ్ళన్నిటిని చూసుకుంటా వచ్చింటాడు. అలా వెతికేటప్పుడు దొరికిన ఇల్లే ఆలెక్స్ ఉన్నాడు కదా, అదే ఆ బుడ్డోడు వాడి ఇల్లు అనమాట. ఎంత డోర్ కొట్టినా ఎవరు రాకపోయేసరికి మేబీ ఈ ఇంట్లోపలికి వెళ్తే ఏదైనా కొట్టేయచ్చు అని చెప్పి పై ఫ్లోర్ నుంచి లోపలికి వెళ్ళి లోపలికి వచ్చేస్తాడు. ఇంకా చేతికి దొరికింది కంటికి కనిపించిన అన్నిటిని లూట్ చేసుకుంటా వెళ్తా అంటే ఒక స్టేజ్ కి ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న కనిపించేసరికి సారీ తెలియక వచ్చేసినాను అది ఇది అని చెప్పి వెంటనే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాడు. బట్ వాళ్ళు కదలట్లేదు, మెదలట్లేదు అని చెప్పి చాలా త్వరగానే అర్థం చేసుకున్నవాడు సర్లే వాళ్ళకున్న ప్రాబ్లం మనకెందుకు, మన పని మనం కంటిన్యూ చేద్దామని చెప్పి వాడు దోచిందే. అలా ఆ ఫ్లోర్ లో మొత్తం ఎత్తేసిన తర్వాత బేస్మెంట్ డోర్ కనిపించేసరికి మేబీ బేస్మెంట్ లో ఏమైనా విలువైంది ఉంటుందేమో అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడే ఒక భారీ షాక్. ఏంటంటే ఆ తప్పిపోయినారు కదా 17-18 పిల్లలు, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారిగా వీని చూసేసరికి అంతే భయపడిపోయిన వాడు పరిగెత్తా బడికి వచ్చేస్తాడు. ఆ సౌండ్ విన్న ఆ బుడ్డోడి వాళ్ళ అమ్మ నాన్న హ్యూమన్స్ లా రియాక్ట్ అవ్వకుండా ఏదో రోబోల్లా నిదానంగా నడుచుకుంటే దగ్గరకు వచ్చేసరికి నన్ను వదిలేండి తెలియక వచ్చేసినానని చెప్పి వాడు పరిగెత్త దోచుకున్న సామాన్లు ఎత్తుకుని వచ్చేస్తాడు. లక్కీ ఫెలో ఎట్లో బతికి బయటపడిపోయినాడు. ఇంకా దోచేసిన సామాన్లన్నింటినీ తీసుకొచ్చి ఒక షాప్ లో అమ్మేస్తాడు. అలా అమ్మేటప్పుడే ఆ షాప్ లో ఆ పిల్లలందరూ తప్పిపోయినట్టు ఒక మిస్సింగ్ పోస్టర్ ఉంటుంది. ఆల్సో దానిపైన ఎవరైతే పిల్లల్ని కనిపెడతారో వాళ్ళకు $50,000 రివార్డ్ గా లభిస్తుంది అని కనిపించేసరికి వాడే ఆల్రెడీ ఆ బేస్మెంట్ లో ఆ పిల్లల్ని చూసినాడు కదా. సో దాన్ని పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేద్దామని వాడు వస్తుంటాడు. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న ఈ పాల్గాడు వాడిపైనే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడేమో అని చెప్పి వాడు వెంబడించేసరికి వాడిని చూసి భయపడిపోయిన ఈ జేమ్స్ గాడు పరిగెత్తా అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ ఈ అడవిలో ఏదేదో విచిత్రమైన సౌండ్స్ అన్ని వినిపించేసరికి ఏందిరా అని చెప్పి చుట్టూ చూసంటే మన హీరోయిన్ కి ఆర్చర్ గాడికి ఏదో ఒక విచిత్రమైన లేడీ కనిపించి ఉంటుంది కదా. ఆ లేడీ వీడికి కూడా కనిపించేసరికి ఓని చెప్పి బిత్తరపడినవాడు పరిగెత్తా వెళ్ళి ఆ టెంట్ లోపలికి వెళ్ళి ఆ టెంట్ జిప్ వేస్తాడు. వాడే భయపడిపోయి కూర్చోంటే ఎవరో టెంట్ దగ్గరికి వచ్చి నిదానంగా జిప్ ఓపెన్ చేసేసరికి ఎవరో వచ్చేసినారా అని చెప్పి 2-3 ఇంజక్షన్లు ఎత్తుకొని కరెక్ట్ గా గుచ్చేస్తాడు. చూడండి వచ్చింది ఆ పాల్గాడు. జస్ట్ ఒక ఇంజక్షన్ వేలు గుచ్చుకున్నందుకే వాడి మూతి పగల కొట్టేస్తున్నాడు. ఇప్పుడు మొగానికి ఆ ఇంజక్షన్ అని గుచ్చుకునేసరికి నా కొడకని చెప్పి టక్కుని గన్ ఎత్తుకుని షూట్ చేద్దాం అనుకుంటే సార్ మీ పైన కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి రాలేదు సార్, ఊర్లో 17 మంది పిల్లలు తప్పిపోయినారు కదా వాళ్ళని నేను చూసినాను, ఆ విషయం చెప్పడానికి పోలీస్ స్టేషన్ కి వస్తాను, కానీ మీరు నన్ను
తప్పుగా అర్థం చేసుకుని మీరు నన్ను వెంబడిస్తున్నారు అంటే లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయ్యో సార్ నా పైన నమ్మకం లేకపోతే నాతో రండి సార్, దగ్గరే సార్ ఆ ఇల్లు, ఆ ఇంటి బేస్మెంట్ లోనే ఆ పిల్లలు ఉన్నారు అని చెప్పేసరికి అక్కడ గనక ఆ పిల్లలు లేకపోయినారా అనుకో నీకు ఈ రోజు పాడ కట్టేది అని చెప్పి వాడిని ఇంకా కార్లో ఎక్కించుకుని వెళ్దాం అనుకుంటే అప్పుడే ఫేస్ చూసుకుంటే వాడే 3 ఇంజక్షన్లు దింపేసినాడు కదా. సో రే నీకేమన్నా హెచ్ఐవినో ఏదైనా రోగం ఉందారా అంటే అంటే సార్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి ఏమో ప్రాబిలిటీలో చెప్పేసరికి నా దరిద్రం అని చెప్పి సరే అని చెప్పి డ్రైవ్ చేసుకుంటా వెళ్తాడు. ఇంకా బుడ్డోడు ఉన్నాడు కదా అలెక్స్, కరెక్ట్ గా వాడింటినే చూపించేసరికి సరే సరే నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండని చెప్పి వాడి హ్యాండ్స్ కి హ్యాండ్ కప్ వేసి వాయిన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ డోర్ బెల్ కొడతాడో లేదో వెంటనే ఎవరో డోర్ వచ్చి ఓపెన్ చేస్తారా. ఓర్ని నేను వెళ్ళినప్పుడు ఎవరు లేదు కదరా ఇప్పుడు ఎవరో ఓపెన్ చేసినాడు అని చెప్పి వీడు షాక్ లో ఉంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ పాల్గడు లోపలికి వెళ్ళిపోతాడు. వెయిట్ చేశాడు లాస్ట్ కి పగల్ అనేది రాత్రి అయిపోతుంది. కాస్త లేట్ అయిన తర్వాత అప్పుడే నిదానంగా డోర్ ఓపెన్ చేసుకుని ఆ పాల్గడు వస్తాడు. అమ్మయ్య వచ్చేసినట్రా అని చెప్పి వాడు ఊపిరి పిలుచుకుంటా అంటే నార్మల్ గా రాకుండా పరిగెత్తా వీని దగ్గరికి వచ్చేసి వాడి కాలు పట్టుకుని సర అని చెప్పి ఆ ఇంగ్లోపలికి లాకెళ్ళిపోతాడు చూడండి. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మార్కస్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఆ మార్కస్ మరెవరో కాదు ఆ స్కూల్ ప్రిన్సిపల్ అనమాట. ఇప్పుడు వీణ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇదే మూవీని మళ్ళీ వేరొక యాంగిల్లో చూసాం. ఓకే వాయన ఇప్పుడు షాపింగ్ చేసుకుంటా వస్తున్నాడు కదా, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మన హీరోయిన్ అనమాట. అది కూడా ఎగ్జాక్ట్ గా ఏ మూమెంట్ అంటే మన హీరోయిన్ ఆ బుడ్డోడు అలెక్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం క్రీపీగా ఉంది అని చెప్పి నోటీస్ చేసింది కదా. అప్పుడు వెంటనే కాల్లో రిటర్న్ వచ్చేటప్పుడే ఆ ప్రిన్సిపల్ గారికి కాల్ చేసి ఇలా అలెక్స్ బుడ్డోడు వాడి ఇంటికి వెళ్తే బట్ ఆ ఇల్లు చూడడానికి చాలా క్రీపీగా ఉంది అండ్ వాళ్ళ అమ్మా నాన్న వేరే ఏమో దెయ్యం పట్టినట్టు ఉన్నారు. సో మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలి, కనీసం వాళ్ళను పిలిచైనా మాట్లాడండి అని చెప్తే ఆయన దాని గురించి మాట్లాడకుండా ఫస్ట్ నువ్వెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు అని చెప్పి తిట్టేసి కాల్ పెట్టేసి ఉంటాడు కదా. కానీ ఎందుకో మన హీరోని చెప్పేది కరెక్ట్ అయింటుందేమో అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నను పేరెంట్స్ మీటింగ్ కి రమ్మని చెప్పి పిలిచింటాడు. బట్ వచ్చింది ఆ బుడ్డోడి వాళ్ళ అమ్మో నాన్నో కాదనమాట, ఒక వయసైన విచిత్రమైన లేడీ. ఎస్ మీరు అనుకున్నది కరెక్టే అనమాట. మన హీరోయిన్ కళలో అండ్ ఆ ఆర్చర్ గాడి కళలో అండ్ ఆ జేమ్స్ గాడి ఇల్యూషన్ లో కనిపించిన లేడీనే ఈ లేడీ. ఆ బుడ్డోడి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరికి హెల్త్ బాగాలేదు, మాట్లాడడానికి అవ్వట్లేదు, లెగడానికి అవ్వట్లేదు, అసలు వాళ్ళిద్దరూ బయటికి రావడానికి అవ్వట్లేదు. అందుకే వాళ్ళకు బదులు నేను వచ్చినాను అంటే మన ప్రిన్సిపల్ కూడా తగ్గేటట్టే లేదనమాట. చూడండమ్మా మీరు ఆ ఫ్యామిలీకి నైబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఏదైనా కావచ్చు, కానీ స్కూల్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా నేను పిల్లాడి వాళ్ళ తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడాలి. సో మీతో పని లేదు అని చెప్పి ముఖంపినే చెప్పేసరికి సరే అని చెప్పి ఆ లేడీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ వెళ్ళిపోయిన సోది ముఖంది మన ప్రిన్సిపల్ ఇంట్లో చిల్ అవుతా అంటే ఆయన ఇంటికి వచ్చేసి ఆయన ఇంటి లోపలికి వచ్చేందుకు ఏదేదో కథలు చెప్తా ఉంటుంది. బట్ ఆయనకు అర్థమైపోతుంది తను ఏదో విచిత్రంగా ఉంది, లోపలికి వస్తే ఏదో అవుతుంది అని. సో బయట నిలబెట్టే మాట్లాడేసరికి కరెక్ట్ గా అదే టైంకి ఆయన ఫ్రెండ్ ఆ ప్లేస్ కి వచ్చేసరికి కొద్దిగా నీళ్ళు ఇస్తారా అని చెప్పి యాక్టింగ్ వేస్తుందో లేదో ప్రిన్సిపల్ ఏమో లేదు అనిపోతాడు. కానీ వాయనేమో రండి రండి అని చెప్పి లోపలికి లాక్కొచ్చేస్తాడు. ప్రిన్సిపల్ గారు మీరు అలెక్స్ వాళ్ళ పేరెంట్స్ ని మీట్ అవ్వాలి అన్నారు కదా, సో రేపు అలెక్స్ వాళ్ళ నాన్నే మిమ్మల్ని మీట్ అవుతాడంట. సో వాయని స్కూల్ కి వస్తాడు అని చెప్పేసరికి సరే ఇంక వెళ్ళండి అంటే నీళ్ళు ఇవ్వండి అని అడిగేసరికి సరే గ్లాస్ లో ఎత్తుకుంటే గ్లాస్ వద్దు, ఒక చిన్న బౌల్లో నీళ్ళు ఇవ్వండి అని అడిగేసరికి బౌల్లోనా సరేలే ఏదోటి అని చెప్పి వాయన కూడా తీసుకొచ్చింటే ఇప్పుడే ఒక చిన్న పుల్లని తీస్తుంది చూడండి. ఆ పుల్లకి ఆల్రెడీ ఆ ప్రిన్సిపల్ గాడి యొక్క రిబ్బన్ కట్టి ఉంటుంది. నా రిబ్బన్ తో మీరేం చేస్తున్నారు అంటే మీకే తెలుస్తుందిలే అని చెప్పి ఆ పుల్లని యూజ్ చేసి లైట్ గా చేయి పైన కోసుకునేసరికి బ్లడ్ వచ్చేసరికి వెంటనే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకురా, తనకి ఏమో పిచ్చి పడేసినట్టు ఉంది అంటే ఏం అవసరం లేదు జస్ట్ ఆ క్లాత్ ఇవ్వండి అని అడిగేసరికి ఆయన ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన ఇద్దామని చెప్పి దగ్గరికి వెళ్తాంటే టక్కన ఆయన జుట్టును కత్తిరించేసి ఆ జుట్టుని ఎత్తి ఆ పుల్లకు జుట్టేసి విరక్కొడుతుంది చూడండి. అంతే ప్రిన్సిపల్ ఆయన కాన్షియస్ ని కంట్రోల్ ని కోల్పోయినాడు. వెంటనే ఒక జాంబీలా వాడి ఫ్రెండ్ మీదే పడిపోయి ఏదో బ్లాక్ కలర్ లో వాడి నోట్లో పోయేసి తలతో ధమ్మా అని కొట్టి వాడిని కొట్టే చంపేస్తాడు. ఆ తర్వాత మన హీరోయిన్ కారులో ఉన్నప్పుడు ఏదో ఒక విచిత్రమైన లేడీ వచ్చి మన హీరోయిన్ జుట్టును కత్తిరించేసి ఉంటుంది కదా, అది కూడా ఈ ముష్టి ముఖందే అనమాట. సో ఆ జుట్టును ఎత్తుకొని ఇప్పుడు ఆ పొల్లగే చుట్టేసి ఇప్పుడు దాన్ని కూడా విరిచేసరికి ఇప్పుడు మన హీరోయిన్ చంపేందుకు అని చెప్పి పరిగెత్తాడు. అక్కడ పరిగెత్తడం స్టార్ట్ చేసినోడే పెట్రోల్ బంక్ లో ఉన్న మన హీరోయిన్ మీదకి దూకేసి మన హీరోయిన్ చంపేద్దామని చెప్పి ట్రై చేసా అంటే మధ్యలో ఆర్చర్ వేరే అడ్డుకుంటుంటాడు కదా, అలా అడ్డుకునేటప్పుడు తను ఆ గ్రాసరీ స్టోర్ లోపలికి దూరేసి ఉంటుంది. అయినా కూడా ఆర్చర్ గాని దొబ్బేసి మన హీరోని చంపుదామని ఆ గ్రాసరీ
గ్రోసరీ స్టోర్ లోపలికి వచ్చి ఒక స్టేజ్ కి మన హీరోని చంపేస్తాడేమో అనుకుంటే మళ్ళీ ఆ ఆర్చర్ గాడు వచ్చి ఒక్కడిచ్చేసరికి ఇద్దరు కింద పడిపోతారు. ఖచ్చితంగా వాడు చంపేస్తాడని చెప్పి మన హీరోని అర్థమైపోయిందేమో. సో పరిగెత్తా బయటికి వచ్చేసి తన కార్ ఎక్కేసి అక్కడి నుంచి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటా వెళ్తాంటే వాయన కూడా వెనకాలే చేతులు ఇలా పెట్టుకుని పరిగెత్తా వెళ్తాంటాడు. వాయన వెనకాలే మన ఆర్చర్ కూడా కార్ తీసుకుని ఫాలో చేసుకుంటా వెళ్తాంటే రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు ఏదో ఒక కార్ వచ్చి ఒక్కడి గుద్దుతుంది చూడండి. ఆ ప్రిన్సిపల్ పాపం అక్కడే చనిపోతాడు. ఇంకా వెంటనే హాస్పిటల్కి వచ్చేస్తారు. ఆర్చర్కి చిన్న చిన్న దెబ్బలు తగిలింది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ అంతా చేసిన తర్వాత పోలీసులు వచ్చింటే జరిగినట్టుగానే ఎగ్జాక్ట్ గా రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మన ఆర్చర్కి మన హీరోయిన్ పైన కొంచెం మంచి ఒపీనియన్ వస్తుందన్నమాట. ఎందుకంటే మన హీరోయిన్ అందరూ అటాక్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. సో తనే ఒక విక్టిమ్ అని చెప్పి అర్థమవుతుంది. అప్పుడే మన హీరోయిన్ ప్రిన్సిపల్ గారు నిన్న వరకు బానే ఉన్నాడు కానీ సడన్ గా ఇలా ఎందుకు అయినాడో నాకు అర్థం కాలేదు అంటే నాకు తెలుసు అంటాడు. ఏంటంటే ఆర్చర్ వాళ్ళ కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ ఫుటేజ్ చూసింటాడు. ఆల్సో ఇంటి దగ్గరలో ఒక చిన్న పాప ఉంటుంది కదా, ఆ పాప కూడా పరిగెత్తేసి ఉంటుంది కదా ఇంటి నుంచి. ఆ ఫుటేజ్ కూడా ఆర్చర్ చూసింటాడు కదా. అలా వాళ్ళిద్దరికి ఉన్న సిమిలారిటీ ఏంటి అంటే వాళ్ళిద్దరు రెండు చేతులు చాపి పరిగెత్తా వెళ్ళింటారు. సేమ్ అలానే ఆ ప్రిన్సిపల్ కూడా రెండు చేతుల్ని చాపి పరిగెత్తా వచ్చి మన హీరోని అటాక్ చేసేందుకు ట్రై చేసింటాడు. సో ఎవరైతే ఆ పిల్లలు మిస్ అయిపోవడానికి కారణమైంటారో వాళ్ళే ప్రిన్సిపల్ చనిపోవడానికి కూడా కారణం అంటాడు. ఆల్సో వాయిన ఒక డేటాని కలెక్ట్ చేసింటాడు కదా, పిల్లలందరూ పారిపోవడం కానీ వాళ్ళందరూ మ్యాప్ లో ఎగ్జాక్ట్ గా ఒక ప్లేస్ లో మీట్ అయ్యేటట్టు అని చెప్పి ఒక ప్లేస్ చూపిస్తా అంటే ఆర్చర్ గారు మీకు అర్థం కావట్లేదా అంటుంది. ఏంటి అంటే కరెక్ట్ గా లొకేషన్ కి పక్కనే ఆ బుడ్డోడు ఉన్నాడు కదా అలెక్స్, వాడి ఇల్లు ఎగ్జాక్ట్ గా అక్కడే ఉంది అని చెప్పేసరికి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఇప్పుడే అలెక్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని చూపిస్తారు. మనం ఇంతవరకు చూసిందంతా ఒక ఎత్తు అయితే ఈ బుడ్డోడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడమే ఇంకొక ఎత్తు. అండ్ వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మాత్రమే మూవీనే క్లియర్ గా అర్థమవుతుంది. మనోడు అందరిలోనే ఒక నార్మల్ స్టూడెంటే అనమాట. బట్ పెద్దగా ఎవరితోనూ మింగిల్ అవ్వడు. సో అందుకనే కొంతమంది పిల్లలు మాత్రం మనోని కావాలని బుల్లింగ్ చేసేది ఇన్సల్ట్ చేసేది చేస్తాను కూడా మనోడు ఎవరికి చెప్పడు. ప్రతిరోజు మనోని వాళ్ళ నాన్నే స్కూల్ నుంచి పిక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు అనమాట. అలా ఈ రోజు కూడా వాళ్ళ నాన్న వచ్చి పికప్ చేసుకుంటే అప్పుడే వాళ్ళ నాన్న చెప్తాడు ఈ రోజు వాళ్ళ అమ్మ యొక్క అంటే ఆ బుడ్డోడి వాళ్ళ అమ్మ యొక్క రిలేటివ్స్ నుంచి ఎవరో ఒక ఆంటీ వీళ్ళ ఇంటికి వస్తుందంట. తనకేమో హెల్త్ బాగాలేదంట. సో కొన్ని రోజులు వీళ్ళ ఇంట్లోనే స్టే చేస్తుంది అంటాడు. ఆల్సో ఆ లేడీ ఆ బుడ్డోడి వాళ్ళ అమ్మకు కూడా అంత క్లోజ్ రిలేటివ్ కాదనమాట. ఏదో దూరపు చుట్టం ఎప్పుడో అప్పుడే చూసినారు కానీ ఇప్పుడు ఎలానో వాళ్ళ ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. ఇంకా నైట్ కూడా అవుతుంది. ఆ బుడ్డోడు ఇంకా మేల్కొనే ఉన్నాడు. కరెక్ట్ గా అదే టైంకి ఆ బుడ్డోడి వాళ్ళ నాన్న వెళ్ళి ఆ ఆంటీ ఎవరో ఉన్నారు కదా వాళ్ళని అప్పుడే ఫస్ట్ టైం ఆ ఇంటికి పిలిచుకొస్తాడు అనమాట. అప్పుడు వెళ్ళి ఏం మాట్లాడిచ్చాడు సైలెంట్ గా పనుకునేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న దేని గురించో మాట్లాడుతుంటారు. అప్పుడే ఆ లేడీ ఉంది కదా ఆ లేడీ ఆ రూమ్ లో ఉన్న విషయం తెలుస్తుంది. సో ఎవరబ్బా అని చెప్పి నిదానంగా ఓపెన్ చేసి చూస్తే ఆ లేడీ గుర్రుని చూసేసరికి వీడే ఒక సెకండ్ భయపడిపోతాడు. మీరు బాగా అబ్జర్వ్ చేసినారో లేదో ఆ లేడీనే మనం స్టార్టింగ్ నుంచి బఫూన్ లా లేడీ తిరుగుతుంది కదా విచిత్రంగా, ఆ లేడీనే ఈ లేడీ అనమాట. ఇప్పుడు చాలా వీక్ గా బలహీనంగా ఉంది కదా. సో మనోడు వాళ్ళ నాన్నతో నాన్న లేడీ ఎప్పుడు మనతోనే ఉండిపోతుందా అంటే లేదులే నాన్న తనకున్న హెల్త్ కండిషన్ చూస్తే మాక్సిమం ఒక మంత్ ఉంటేనే ఎక్కువ అని చెప్పేసరికి సరే అని చెప్పేసి మనోడు కూడా స్కూల్ రాగానే దిగేస్తాడు. స్కూల్ లోపలికి వెళ్తాడు. మంచిగా క్లాసెస్ అనేవి వింటాడు. ఇంకా స్కూల్ కూడా అవుతుంది. బయటకు వచ్చి వెయిట్ చేస్తానే ఉన్నాడు. వాళ్ళ నాన్న మాత్రం రావట్లేదన్నమాట. సర్లే మేబీ ఏదైనా వర్క్ టెన్షన్ లో మర్చిపోయాడేమో అని చెప్పి బుడ్డోడు అక్కడి నుంచి నచ్చుకుంటా ఎట్లా వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మా నాన్న ఏమో దెయ్యం పడినట్టు సైలెంట్ గా కూర్చున్నారు. అమ్మా నాన్న ఏమైంది అని చెప్పి ఎంతగానో మాట్లాడేందుకు ట్రై చేస్తాడు. బట్ వాళ్ళేమో హలో అలెక్స్ వచ్చేసినావా అని చెప్పి ఏదో ఒక ప్రోగ్రామ్ చేసిన రేగు డబ్బాలా మాట్లాడుతుంటారు. కరెక్ట్గా అదే టైంకి ఆ జోకర్ లేడీ ఎంట్రీ ఇస్తుంది. ఓడి అమ్మ రేపో మాపు చచ్చిపోయేలా ఉన్న లేడీ ఇప్పుడు చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. అలెక్స్ మీ అమ్మ నాన్నకు హెల్త్ బాగాలేదు సో మీ అమ్మ నాన్న వదిలేయని చెప్తాంటే వాడు టక్కన వాటర్ అయితే ముఖం పైన కొట్టేస్తాడు. అయినా కూడా వాళ్ళిద్దరిలో ఎటువంటి రియాక్షన్ లేదు. ఇప్పుడు మర్యాదగా నీ రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుంటావా లేదంటే కొట్టి పంపించిన అని చెప్పి తిట్టేసరికి వాడు సైలెంట్గా అక్కడి నుంచి వాడు రూమ్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ వాడికి డిన్నర్ కూడా లేదనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకు వచ్చి చూస్తే నిన్న వాళ్ళు కూర్చున్న ప్లేస్కి ఇప్పుడు వాళ్ళు కూర్చున్న ప్లేస్కి ఒక ఇంచు కూడా వాళ్ళు కదిలినట్టు లేదు. చూడు అలెక్స్ మీ అమ్మా నాన్న ఇద్దరు రెస్ట్లో ఉన్నారు. సో మీ అమ్మా నాన్న నువ్వు ఏం డిస్టర్బ్ చేయదు. రెగ్యులర్ గా నువ్వు స్కూల్కి వెళ్ళేటట్టే వెళ్ళి వస్తాండు. బట్ నేను మీ ఇంటికి వచ్చినట్టు కానీ లేదా మీ అమ్మా నాన్న ఇలా రెస్ట్ లో ఉన్నట్టు కానీ మీ క్లాస్ లో కానీ లేదంటే స్కూల్లో కానీ ఏ ఒక్కరికి కూడా చెప్పకూడదు.
ఇన్ కేస్ నువ్వు చెప్తే ఏమవుతుందో తెలుసా అని చెప్పి మళ్ళీ అదే ముళ్ళ పుల్లను బయటికి తీసి దానికి వాళ్ళ అమ్మా నాన్న యొక్క ఇద్దరి జుట్టును చుట్టేసి ఆ తర్వాత తన రక్తాన్ని దానికి లైట్ గా టచ్ చేసి ఆ పుల్లను విరక్కొడుతుంది చూడండి. వెంటనే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు 2 ఫోర్క్లు ఎత్తుకుని కసకస అని చెప్పి వాళ్ళనే వాళ్ళు గుచ్చుకుంటా అంటే మనోడు వద్దు 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 అని చెప్పి ఎంతగానో ఆపేందుకు ట్రై చేస్తాడు. బట్ వాళ్ళు మాత్రం ఆగేటట్టే లేదు. లాస్ట్ గా ఆ లేడీ ఆ పుల్లనైతే ఆ వాటర్ లో వేసినప్పుడు మాత్రమే వాళ్ళు ఇద్దరు ఆపుతారు. చూసివా, నువ్వు ఏదైనా నేను చెప్పింది చెయ్యకపోతే ఇలానే వాళ్ళిద్దరికి జరుగుతుంది. ఆల్సో ఈ విషయం ఇంకొక్కరికి చెప్పినా కూడా మీ అమ్మా నాన్నని ఇద్దరిని చంపుకునేలా నేనే చేశాను. సో ఇప్పుడు మర్యాదగా స్కూల్కి వెళ్ళని చెప్పేసరికి వాడు కూడా సైలెంట్ గా బస్సులోనే స్కూల్కి వెళ్తాడు. బట్ వెళ్ళిన తర్వాత ఎవరికి ఏ ఒక్క విషయము చెప్పడనమాట. ఆ తర్వాత ఇంటికి వస్తే వాళ్ళ అమ్మా నాన్న ఇప్పటికీ అలానే ఉన్నారు. ఇంకా లేడీ మనోడికి తిండి పెట్టేదే ఎక్కువ అంటే వాళ్ళ అమ్మా నాన్న ఎందుకు పెడుతుంది చెప్పండి. సో మనోడే ఏదేదో చేసి వాడు తినేదే కాక వాళ్ళిద్దరికి తినిపించేందుకు కూడా ట్రై చేస్తాడు. అలానే రోజులు కూడా గడుస్తుంది. బట్ ఒక స్టేజ్ కి తన ఆరోగ్యం అస్సలు బాలేదనమాట. ఈవెన్ తన వల్ల లెగడానికి కూడా అవ్వట్లేదు. అయినా కూడా మనోడు నీళ్ళేమన్నా తీసుకురానా, హాస్పిటల్కి ఏమైనా పోదామా అంటే చూడన్నా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా నా జబ్బుని ఎవ్వరు నయం చేయలేరు, కానీ నువ్వు అనుకుంటే చేయగలవు అనేసరికి అవునా ఎలా అని అడిగితే ఏం లేదు, మీ స్కూల్కి వెళ్తావు కదా, అక్కడున్న పిల్లల యొక్క వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి నా దగ్గరికి ఇచ్చే, ఆ తర్వాత నాకు నయమైపోతుంది అంటుంది. సరే, ఒకవేళ మీకు నయం అయిపోతే మా ఇంటి నుంచి వెళ్ళిపోతారా, మా అమ్మా నాన్నని మళ్ళీ మునుపట్లనే మార్చేసి వెళ్ళిపోతారా అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాను అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళిద్దరు డీల్ వేసుకున్నారు కదా. ఆ ప్రకారంగానే మనోడు కూడా స్కూల్కి వచ్చి ఆ చిన్న చిన్న పిల్లల యొక్క బిలాంగింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు సంబంధించిన వస్తువులు వాటన్నిటిని కలెక్ట్ చేసి ఆ లేడీకి ఇచ్చేసరికి ఇక్కడే మూవీ వేడెక్కడమే స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఆ పిల్లాడు తీసుకొచ్చిన వస్తువులన్నిటిని చింపి కట్ చేసి వాటన్నిటిని ఒక బౌల్లో వేసి ఏదో ఒక రిచువల్ చేస్తుంది చూడండి. కరెక్ట్గా 2:17 AM కి ఆ పిల్లలందరూ వాళ్ళ ఇంటి నుంచి బయటికి వచ్చేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వీళ్ళ ఇంటి దాకా వచ్చేసి లాస్ట్ కి వీడి ఇంటి బేస్మెంట్ కి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ లో తను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చాలా వీక్ గా లెగడానికి కూడా అవ్వక బలహీనంగా ఉండింది. బట్ వాళ్ళ అమ్మా నాన్నను కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ యాక్టివ్ గా హెల్దీగా మారిపోయింది. ఆ గ్యాప్ లో ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మా నాన్న పవర్స్ ని తను లాగేసుకునింది. ఈసారి కూడా అలానే జరిగింది. లాస్ట్ టైం ఆ లేడీని చూసినప్పుడు చాలా బలహీనంగా ఉండింది. బట్ ఇప్పుడు ఆ బుడ్డోడు ఆ పిల్లల యొక్క వస్తువులు తెచ్చిచ్చేసరికి దాన్ని యూజ్ చేసి తను ఆ మ్యాజిక్ ని పర్ఫామ్ చేసేసరికి పిల్లలందరూ వచ్చేసినారు కదా. సో వాళ్ళ పవర్స్ ని యూజ్ చేసి తను మళ్ళీ రీఛార్జ్ చేసుకునింది. ఇప్పుడు ఆ పిల్లలందరూ మిస్ అయిపోయినారు, వాడు ఒక్కడే ఉన్నాడు. సో ఖచ్చితంగా వాడిని ఇంట్రాగేట్ చేస్తారు కదా. సో ఎక్కడ వాడు ఆ లేడీ మాత్రమే వెళ్తే ఎక్కడ వాళ్ళకు డౌట్ వస్తుందేమో అని చెప్పి ఆ బుడ్డోడి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఆయన ఫేస్ కి లైట్ గా మేకప్ వేసి తీసుకెళ్తుంది. బట్ పోలీసులు అడిగినప్పుడు ఆయనకి ఏదో హెల్త్ బాలేదు, సో మాట్లాడలేడు, ఆయనకు బదులు నేను మాట్లాడతా అని చెప్పి ఏమేం చెప్పాలనుకుందో మొత్తం చెప్పేసి లాక్ వచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత కూడా పోలీసులు వీళ్ళ ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు, మొత్తం చెక్ చేస్తారు అని తెలిసేసరికి నైట్ కి నైటే పిల్లలందరినీ కంట్రోల్ చేసి ఎక్కడికో బయటికి పంపించేసి ఆ ఇంట్రాగేషన్ ఆ చెకింగ్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ పిల్లలందరినీ రప్పించి బేస్మెంట్ లో లాక్ చేసి ఉంటుంది. పాపం వీటన్నిటిని చూస్తూ వస్తున్న ఆ బుడ్డోడు చెప్పలేక మింగలేక తనకలాడితే స్కూల్కి వెళ్ళి వస్తుంటాడు. అలా ఒక రోజు ఇంటికి వచ్చి చూస్తే ముందు ఒక పోలీస్ గారు ఉండేసరికి ఏదో జరగబోతుంది అని చెప్పి పరిగెత్తా లోపలికి వెళ్ళి చూస్తే వచ్చిందేమో ఆ పాల్గాడు. అదే ఆ దొంగ చెప్పింటాడు కదా పలానా ఇంట్లో ఆ పిల్లలందరినీ దాచిపెట్టినారు అని చెప్పి. సో వాడు కూడా ఆ మాటలు నమ్మి ఆ ఇంటికి వెళ్ళింటాడు. బట్ నైటే ఇంటి నుంచి బయటికి వచ్చి ఆ దొంగని కూడా లాక్కెళ్ళిపోయింటాడు కదా. కానీ లోపల ఏం జరిగిందో ఇప్పుడే మనకు చూపిస్తారు. ఆ పాల్గాడు కానివ్వండి, ఆ దొంగోడు కానివ్వండి, వాళ్ళిద్దరు కూడా బుడ్డోడి వాళ్ళ అమ్మా నాన్న ఎలా అయితే ఫ్రీజ్ అయిపోయినారు వాళ్ళు కూడా సేమ్ అలానే ఫ్రీజ్ అయిపోయినారు. కరెక్ట్ గా అదే టైంగా ఆ లేడీ వచ్చి నీకేమేం కావాలో అన్నిటిని ప్యాక్ చేసుకో, రేపు మార్నింగే మనం ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాం అంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతుంది. ఇదే అనమాట ప్రజెంట్. ఇక నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇక నుంచి మనం చూస్తేనే తెలుస్తుంది. లాస్ట్ సీన్ ఎక్కడ కట్ అయింటుంది, మన హీరోయిన్ ఆర్చర్ కరెక్ట్ గా పిల్లలందరూ ఈ ప్లేస్ లోనే ఆ పిల్లోడు ఉన్న ప్లేస్ లోనే మిస్ అయిపోయినారు అని చెప్పి మాట్లాడుకుని ఉంటారు కదా. సో నెక్స్ట్ డేనే ఆ పిల్లోడు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చేసి ఉంటారు. సో ఇప్పుడే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ ఇంటి దగ్గర వచ్చేసి ఉంటారు. కానీ ఆల్రెడీ ఆ ఇంటి దగ్గర ఆ పాల్గాడి కారు ఉంది కదా. సో పోలీసులు ఆల్రెడీ ముందుగానే ఈ ప్లేస్కి వచ్చినారంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళు కారులోనే వెయిట్ చేసంటే అప్పుడే ఆ పాల్ ఇంటి నుంచి బయటికి వచ్చి లోపలికి రండి అని చెప్పి ఇలా అనేసరికి సరే వాడే లోపలికి పిలుస్తున్నాడు. ఆల్సో వాడు నాకు తెలుసు అని చెప్పి మన హీరోని చెప్పేసరికి వెంటనే వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. ఏం లేదు, కింద ఒక ఉప్పుతో ఒక లైన్ లా వేసింటారు. దాన్ని మన హీరోని తెలియక దొక్కేసరికి ఆ దొంగగాడు పరిగెత్తా వచ్చి ఆ ఆర్చర్ గాని అటాక్ చేస్తాడో లేదో వెంటనే ఈ పాల్గాడు కూడా పరిగెత్తా
వచ్చి మన హీరోయిన్ అటాక్ చేస్తాడు. అట్లే ఆ బుడ్డోని చూసుకుంటే ఆ రూమ్ లోపల మంత్రగత్తె ఉంది, బయట వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కాపలాగా ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలాంటి సాల్ట్ తో ఒక చిన్న లైన్ లా ఉంటుంది. తొక్కితే ఏమవుతుందో బుడ్డోడికి బాగా తెలుసు, అయినా కూడా కావాలనే తొక్కేసరికి వెంటనే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు అని చంపేందుకు ట్రై చేస్తా అంటే మనోడు పరిగెత్త వెళ్ళి ఆ రూము ఈ రూమ్ అని చెప్పి దాక్కుంటాడు. బట్ ఎన్ని రూముల్లోకి వెళ్ళి దాక్కున్నా కూడా వాళ్ళ డోర్ ని పగల కొట్టుకొని మరి లోపలికి వచ్చేస్తున్నారు. ఒక స్టేజ్కి ఏమవుతుందంటే ఆ రూము ఈ రూమ్ అని చెప్పి పరిగెత్త వెళ్ళిన ఆ బుడ్డోడు లాస్ట్ కి ఆ మంత్రగత్తె ఎప్పుడు ఏదో ఒక రిచువల్ రూమ్ లో చేస్తూ ఉంటుంది కదా, ఆ రూమ్ కి వచ్చేసరికి అక్కడ ముళ్ళ పుల్ల కనిపిస్తుందో లేదో దాన్ని తీసుకొని పరిగెత్త ఇంకో రూమ్ వచ్చి లాక్ చేస్తాడు. ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే ఆ పాల్గడు మన హీరోని చంపేందుకే ట్రై చేస్తుంటాడు. ఈవెందో మన హీరోని ఎంతగానో మాట్లాడి వాడిని కన్విన్స్ చేద్దామన్నా కూడా వాడు అస్సలు వినిపించుకోవట్లేదు. మన హీరోని చంపేదే వాడి ఒకే ఒక ఉద్దేశం అన్నట్టు మన హీరోని మీదకే వస్తున్నాడు. సో తను పక్క తప్పించుకుంటే ఈ పక్క ఈ ఆర్చర్ ఉన్నాడు కదా, వాడిని ఆ దొంగ చంపేందుకు ట్రై చేస్తుంటాడు కదా. బట్ ఆ దొంగ ఉండేది ఎంత ఉన్నాడు, జస్ట్ వాడు ఒక టీనేజర్, వాయనేమో ఒక 40-35+ ఉంటాడు. సో ఆ దొంగ కానీ ఎత్తి విసురుతుంటాడు, ముఖానికి పల్ల అని చెప్పి కొడుతుంటాడు. బట్ ఎంత కొట్టినా ఎన్నిసార్లు విసిరినా వాడు దెబ్బలు తింటాడు, కింద పడిపోతాడు, అన్కాన్షియస్ అయిపోతాడు. మళ్ళీ అదే స్పీడ్ తో లేచి వచ్చి మళ్ళీ వీనితో ఫైట్ చేసేందుకు ట్రై చేస్తాడు, మళ్ళీ వీణ కొడతాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ లేచి వస్తనే ఉన్నాడు. ఒక స్టేజ్ కి మన హీరోని ఏం చేస్తుందంటే కత్తితో ఫోర్క్ తో దాంతో దీంతో అని చెప్పి వాడిని గుచ్చేందుకు ట్రై చేస్తుంది. బట్ వాడికి ఆ స్పర్శే తెలియట్లేదు. సో లాస్ట్ కి వాడి గన్నే ఎత్తుకొని కరెక్ట్ గా హెడ్ షాట్ వేస్తుంది చూడండి. అప్పుడే వాడు మన హీరోయిన్ వదులుతాడు. ఈ పక్క ఈ దొంగ వేరే ఆర్చర్ గాని కొట్టి లాస్ట్ గా బేస్మెంట్ డోర్ ని పగలు కొట్టుకొని ఆ మెట్ల మీద పడేసరికి అప్పుడే ఆ బేస్మెంట్ మొత్తం ఆ పిల్లలు ఉన్నారనే విషయమే ఆ ఆర్చర్ కి తెలుస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోని ఎంట్రీ ఇచ్చి ఆ దొంగని షూట్ చేసి వాడిని చంపేసరికి వెంటనే ఆర్చర్ గాడు బేస్మెంట్ కి వెళ్ళి ఆ పిల్లల మధ్య వాడి కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పి టార్చ్ చేసి వెతుకుతా వెళ్తాంటే టక్కన ఆ లేడీ అటాక్ చేస్తుంది. అటాక్ చేయడం అంటే వాడిని కొట్టి చంపేయడం కాదు, వాడి టైయో వాడి జుట్టో వాడికి సంబంధించిన ఏదో ఒక వస్తువుని ఎత్తేసి దాన్ని ఆ ముళ్ళ కట్టికి చుట్టేసి తన రక్తాన్ని దానికి లైట్ గా టచ్ చేసి మళ్ళీ ఆ మంత్రం చదివేసరికి ఇప్పుడు వాడు తన కంట్రోల్లో ఉన్నాడు. ఇంకేముంది, వాడిని యూజ్ చేసి మన హీరోయిన్ గొంతు బిసికి చంపేయమంటుంది. ఇంకా వాడు కూడా పరిగెత్తా వచ్చి మన హీరోయిన్ గొంతు బిసికి చంపేసా అంటే ఇక్కడే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ బుడ్డోడు ఆ ముళ్ళ కట్టిని సంపాదించేసినాడు కదా, ఆల్మోస్ట్ వాడికి కూడా దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసు. సో పక్కన మంత్రగత్తె యొక్క విగ్ కనిపించేసరికి దాంట్లో ఒక చిన్న హెయిర్ ఎత్తుకొని ఆ ముళ్ళ పుల్లగా చుట్టేసి వాడి రక్తాన్ని దానికి లైట్ గా అప్లై చేసి విరక్కొడతాడు చూడండి. అంతే, వెంటనే ఆ పిల్లలందరూ ఆ మంత్రగత్తెని చంపేందుకు పరిగెత్తా వస్తుంటే తను ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఆ ఇంట్లో ఈ ఇంట్లో అని చెప్పి దూరి వెళ్తుంటుంది. కానీ వాళ్ళ రూమ్స్ ఆ డోర్స్ అన్నిటిని పగలగొట్టుకుని వచ్చేస్తుంటారు. తన వల్ల కూడా ఎక్కువ దూరం పరిగెత్తే కాదు కదా. సో పిల్లలందరూ ఒక్కసారిగా పట్టేసి ఎక్కడంటే అక్కడ కొరికేసి జుట్టుని పీకేసి చర్మాన్ని ఒలిచేసి తన గుడ్లను కూడా లోడేసి చాలా దారుణంగా చంపేస్తారు. ఎప్పుడైతే ఆ మంత్రగత్తె చచ్చిపోతుందో అప్పుడే ఆర్చర్ గాడు నార్మల్ అవుతాడు. ఆల్సో ఆ బుడ్డోడి వాళ్ళ అమ్మా నాన్న కూడా నార్మల్ అవుతారు. ఇంకా లేడీ చనిపోయింది కాబట్టి ఆ బేస్లే ఆ పిల్లలు కూడా నార్మల్ అయిపోతారు. ఇంకా వెంటనే ఆర్చర్ వాడు కొడుకును మాత్రం తీసుకుని అక్కడి నుంచి వెళ్తున్నట్టు చూపిస్తారు. మిగతా పిల్లలు కూడా వాళ్ళ అమ్మా నాన్నతో కలిసిపోతారు అని చెప్పి మనమే అనుకోవాలని చెప్పి ఇక్కడే మూవీని కూడా ముగించేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? కొంచెం ఇంట్రెస్టింగ్ గా సస్పెన్స్ థ్రిల్లింగ్ తో ఎండింగ్ లో అక్కడక్కడ వచ్చే ట్విస్ట్లతో మూవీ బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.